జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందస్తుగానే సమాచారం ఇస్తాం. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి. ఇది నాకైనా నీకైనా ఒక్కటే, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించవలసిన ప్రోటోకాల్. ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్ రోప్ పార్టీ అన్నవి సెక్యూరిటీలో ప్రోటోకాల్ భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మనుషులు తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు పరిస్థితుల మధ్య మీరేం చేయాలి? అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్ భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాల్ని పెట్టడానికి గల కారణం. మరి మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? అంటే ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు మీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అదే విధంగా రోప్ పార్టీలు ఎందుకు లేరు? ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా?